మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రేమతో ఆప్యాయతతో కార్యకర్తలను జరుగుమని నవ్వుతూ కొట్టిన వీడియోలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతిభ్రమించి మంత్రిపై విష ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండ్ల గణేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం పోగానే తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. మీకు ఇదే పని మంత్రి ఏం చేసిండు, పొన్నం ప్రభాకర్ గారు ప్రేమతో నవ్వుతూ ఇట్లా కొట్టిండు, దాన్ని ఒక సినిమా చేస్తారు. ఏందండి, ప్రేమతో ఉండదా? ప్రేమతో కొట్టుకోరా, తిట్టుకోరా, లాలించుకోరా, పాలించుకోరా, ఒక మాట అనుకోరా? మేము ఇట్లా జరగమంటే దాన్ని పొన్నం ప్రభాకర్ జనం మీద ఎదురు తిరుగుతాడు. ఏందండి మీకు? ఎందుకు ఇంత మతి భ్రమించి మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత అభద్రతా భావంతో బతున్నారు? బతకలేరా? రాదు. మేము 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాం. తెలంగాణ ఇచ్చి సోనియమ్మ ఆశీస్సులతో తెలంగాణ ఇచ్చి కూడా మీరు కళ్ళబొల్లి మాటలతో నమ్మి ప్రజలు మీకు ఓటేస్తే 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఓపికతో ఉన్నాం.